దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ 10th పాస్ అయినటువంటి విద్యార్థులకి NIOS బోర్డు సిలబస్తో సైన్స్ గ్రూప్లో అడ్మిషన్కి మేము ఆహ్వానిస్తున్నామండి. సో ఈ 11th అయిపోయిన తర్వాత 12th వచ్చి 2 years కోర్స్ అయిపోయిన తర్వాత వారికి ఇది కూడా మనం మధుసూదన సాయి గారి ట్రస్ట్ వాళ్ళ సహకారంతో ఈ కోర్సు నిర్వహించి ఈ 11th 12th ఈ కోర్సులు అయిపోయిన తర్వాత ఇక్కడ మన ట్రస్ట్లో అయిపోయిన తర్వాత వాళ్ళని నీట్కి ట్రైనింగ్ ఇచ్చి నీట్ ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళు దాంట్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళకి మధుసూదన సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫ్రీ మెడికల్ సీట్లు ప్రొవైడ్ చేస్తాం. ఆ నీట్ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళకి కానీ ర్యాంక్ రాకపోతే మన విద్యార్థులకు కూడా ఇతర కోర్సులు లైక్ నర్సింగ్ కోర్స్, ఫార్మా కోర్స్, అనస్థీషియన్ కోర్స్, అది కూడా కాక BSc 3 years కోర్స్ అండ్ వేరే కోర్సుల్లో వాళ్ళకి ఉచితంగా సీట్లు ఇచ్చి వాళ్ళకి అక్కడ కోర్స్ అంతా కంప్లీట్ బోర్డింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీగా ఇచ్చి అక్కడ వాళ్ళకి అయిన తర్వాత జాబ్ గ్యారంటీ కూడా ఇచ్చి వాళ్ళకి మళ్ళీ బయట ఎటువంటి శాలరీస్ ఉంటాయి అదే శాలరీస్తో వాళ్ళని కూడా రిక్రూట్ చేసి వాళ్ళకి కూడా ఆ గ్యారంటీ కూడా ఇస్తారు. ఇదంతా మధుసూదన సాయి గారి ట్రస్ట్ సహకారంతో మా ట్రస్ట్ కలిపి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఈ సంవత్సరం నుంచి. దీని తర్వాత దీన్ని కూడా మళ్ళీ హాస్పిటల్ని కూడా ఇదే విధంగా అభివృద్ధి చేసి ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ డయాగ్నోస్టిక్ సెంటరు అన్నీ సమకూర్చి ప్రస్తుతాన్ని రీమోడల్ చేసి ఒక ఆపరేషన్ థియేటర్ కట్టి ఎక్స్రే మిషన్లన్నీ తెచ్చిపెట్టి ఇమీడియట్గా అర్జెంట్ ఆపరేషన్స్ ఉంటే అవి కూడా చేసి ఫ్యూచర్లో 1 or 2 years లోపల ఒక 25 నుంచి 50 బెడెడ్ హాస్పిటల్ మదర్ చైల్డ్ ప్రోగ్రామ్, అది మధుసూదన సాయి గారి ప్రోగ్రాము, దాన్ని కూడా ఇక్కడ అల్లూరు మన మండల పేద ప్రజలకి వాళ్ళ గర్భిణులకి ఉచితంగా వారికి డెలివరీ అయిన తర్వాత మదర్ చైల్డ్ కేర్ అన్నీ ఉచితంగా వాళ్ళకి బోర్డింగ్ సదుపాయాలు కల్పించి అన్నీ సమకూర్చడానికి మా ప్రోగ్రామ్ చేస్తాం.